ఇక ఈ నెల 15వ తారీఖు నుంచి మా అమ్మాయికి ఒంట్లో బాగాలేదు. రేపు హాస్టల్కి వెళ్ళిద్దాను. ఇంకా ఈరోజు ఎలర్జీ ఇలాగొచ్చింది. ఎడ్ల పిల్లి తీసుకెళ్ళి ఇంజక్షన్ చేయించుకొచ్చాము. అది దోమల వల్ల వచ్చింది అని చెప్పారు. ఇంజక్షన్ చేయించుకొచ్చినాక 2 రోజులకి జ్వరాలు వచ్చినాయి. ఆ జ్వరం వచ్చిందిలే అని చుండూరు తీసుకెళ్ళి చూపించాము. బ్లడ్ టెస్ట్ చేసి టైఫాయిడ్ దాంట్లో పసికిర్లు అయినాయి అని మెడిసిన్స్ వారారు. 2 రోజులు చుండూరే తిప్పాము. జోరును వర్షం కురుస్తుంది, అయినా తగ్గటం లేదు. నైట్ అంతా వాంతులు అవుతున్నాయి, ఏడుస్తుంది పిల్ల, పొట్టలో నొప్పని. ఏం తింటం లేదు, మందులు వారే పోతున్నాయి. మాకు భయం వేసింది. 2 లక్షలను అడిగాము, తెనాలు తీసుకెళ్తామని. శారదా కాడికి తీసుకెళ్ళండి అమ్మ అని చెప్పింది. అక్కడికి తీసుకెళ్ళాము. ఓపీ రాపిచ్చి ఆమె దగ్గరికి తీసుకెళ్తే, నేను దీనికి జ్వరానికి చూడనమ్మా, మీరు బెమ్మాజీ కాడికి వెళ్ళండి అని మా ఓపీ ఫీజు మాకు ఇచ్చేశారు. ఆయన దగ్గరికి తీసుకెళ్ళి టెస్టులన్నీ చేయించినాక టైఫాయిడ్ పసికిర్లు ఎక్కువైపోయినాయి, మీరు వెంటనే అడ్మిట్ అవ్వండి అన్నారు. మేము అడ్మిట్ అయ్యాము. ఇంటికి కూడా రాలేదు. అడ్మిట్ అయినాక పిల్లకి అసలు బాగాలేదు, ఎక్కువైపోతుంది కానీ తగ్గటం లేదు. 2 రోజులకు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు, అయినా తగ్గటం లేదు. మళ్ళీ 4వసారి చేశారు, అయినా అంతే వచ్చింది. మళ్ళీ మేము ప్రార్థన చేసుకుంటున్నాం. ఫాదర్ గారికి ఫోన్ చేస్తుంటే అందుబాటులో లేదన్నారు. ఆదివారం మా అబ్బాయి ఫోన్ చేసి పూజ పెట్టించి ఫాదర్ గారికి చెప్పని చెప్పాము. చెప్పాడు. ఫాదర్ గారు ప్రార్థన చేశాడు. ప్రార్థించిన కొబ్బరి నూనె ఉంటే మా అమ్మని ఇంటికాడ నుంచి తీసుకురమ్మంటే తీసుకొచ్చింది. అది నోట్లో వేసి పొట్ట మీద రాసి ఆ నైట్ అంతా మేము ప్రార్థన చేసుకున్నాము. దేవుడా, రేపు మళ్ళీ బ్లడ్ టెస్ట్ 6వసారి చేస్తారు, మా బిడ్డకి తగ్గిపోతే నేను నీ దేవుని సన్నిధిలో ఉండి నేను నిలబడి సాక్ష్యం చెప్తానన్నాను. ఆ నైటే 2-3 సార్లు విరోచనాలు అయిపోయినాయి. వాంతి ఇన్ఫెక్షన్ కూడా తగ్గిపోయింది. దేవుళ్ళ బ్లడ్ టెస్ట్కి వెళ్ళేసరికి బ్లడ్ పసిగిర్లు టైఫాయిడ్ తగ్గుతున్నాయి అమ్మ, మీరు ఇంటికి వెళ్ళిపోవండి అని చెప్పారు. దేవుడికి వందనాలు. ఇదంతా దేవుడు చేసిన మేలలే నా కుటుంబంలో. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించునుగాక. దేవుడు నిన్ను నీ బిడ్డని దీవించునుగాక.